నమస్తే వెల్కమ్ టు ధూతా మీడియా స్పెషల్ ఫోకస్. ఏపీ ప్రజలు దాదాపుగా ప్రత్యేక హోదాను మర్చిపోయే స్థితిలో ఎన్నికల వేళ తెరపైకి మరోసారి స్పెషల్ స్టేటస్ వచ్చింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల పుణ్యమా అని ప్రత్యేక హోదాపై ప్రజల్లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి. దీంతో 10 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు జగన్లు ఏం చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత దశాబ్ద కాలంలో ఇద్దరు ముఖ్యమంత్రులుగా పాలించిన ప్రత్యేక హోదాపై కేంద్రానికి పన్నెత్తు మాట కూడా అనలేదు. పైగా ఈ ఇద్దరు కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో దోస్తు మేరా దోస్త్ అంటూ డ్యూయట్ పాడుకున్న వాళ్ళే. కానీ వైఎస్ షర్మిల విమర్శలతో కాస్త మెత్తబడిన జగన్ హోదా కావాలంటే కేంద్రంలో సంపూర్ణ మెజారిటీ ఉన్న ప్రభుత్వం రాకూడదని అసెంబ్లీ వేదికగా చెప్పి సమర్థించుకోగా, ప్రత్యేక హోదాపై కనీసం పెదవి కూడా కదిలించలేదు చంద్రబాబు. 2014 మాదిరిగానే 2024లోనూ బీజేపీతో పొత్తు పెట్టుకొని మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు బాబు. దీంతో ఇద్దరే అంటూ విమర్శలు ఎక్కుపెడుతోంది కాంగ్రెస్. ఏపీని గత 10 ఏళ్ల కాలంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఆ ఇద్దరే ఒకరు చంద్రబాబు నాయుడు, మరొకరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ ఇద్దరు సీఎంలు కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించారనేది జగమెరిగిన సత్యం. ఒకానొక దశలో ఏపీలో ప్రాంతీయ పార్టీలు అధినేతలు అయిన వీళ్ళకి అధిష్టానంగా మాత్రం కమలం పార్టీ మారిపోయిందని విమర్శ కూడా ఉంది. ఎందుకంటే సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు 29 సార్లు బీజేపీ పెద్దలతో కలిస్తే, ప్రస్తుతం సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 24 సార్లు కమలం క్యాడర్తో మంతనాలు జరిపారు. కానీ ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని, అమరావతి విషయంలో ఇరువురు విజయం సాధించలేకపోయారు. అధికారంలోకి రాకముందు ప్రత్యేక హోదా చుట్టూ ప్రచారం చేసి ఓట్లు దండుకున్న వీళ్లు పవర్లోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా చంద్రబాబు విషయానికి వస్తే 2014 ఎన్నికలకు ముందు బీజేపీతో జతకట్టారు. పొత్తు పెట్టుకుని మరీ 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. అంతేకాదు 2014లో ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వంలో పార్ట్నర్ అయ్యారు. కేంద్రంలో టీడీపీకి చెందిన ఇద్దరు నేతలు, మంత్రులు కూడా పనిచేశారు. 2014 నుంచి 2019 వరకు సీఎంగా ఉన్న చంద్రబాబు చివరి ఏడాది తప్ప మిగిలిన కాలమంతా ఢిల్లీకి వెళ్తూనే ఉన్నారు. తాను 29 సార్లు ఢిల్లీకి వెళ్లానని 2019 ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాట. దాని ప్రకారం చూస్తే కేంద్రంతో చంద్రబాబు తరచూ చర్చలు జరిపారనేది వాస్తవం. కానీ ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం పూర్తి చేయలేదు, అమరావతి రాజధాని నిర్మాణం జరగలేదు. కాలం గిర్రున తిరిగింది. 5 ఏళ్లు గడిచిపోయాయి. విభజన హామీలు కూడా నెరవేరలేదు. వెనుకబడిన జిల్లాలకు ఏటా రావాల్సిన 50 కోట్ల రూపాయల నిధులు సైతం రాలేదు. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణము జరగలేదు. ఇలా అనేక హామీలు అమలు కాకుండానే ఉండిపోయాయి. బీజేపీకి టీడీపీ తొత్తుగా మారిందని భావించిన ప్రజలు బాబుపై అసంతృప్తి గళం వినిపించారు. అంతే, సీన్ పూర్తిగా చంద్రబాబుకు అర్థమైంది. దీంతో బీజేపీతో సంబంధాలు తెంచుకుని ఒంటరిగా 2019 ఎన్నికలకు వెళ్లారు. పాపం అనుకున్న ఫలితం రాలేదు. బాయ్ బాయ్ బాబు అని ఏపీ ప్రజలు సెండ్ ఆఫ్ ఇచ్చేశారు. సీన్ కట్ చేస్తే జగన్ 2019 మే 30న ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఇక ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి విషయానికొస్తే, ఎన్నికల ముందు కేంద్రం మెడలు వంచుతానని గొప్ప మాటలు చెప్పిన అతను కూడా చంద్రబాబు బాటనే పట్టారు. సఖ్యత పేరుతో కేంద్రంతో అంటగాగారు. లాస్ట్ ఫిబ్రవరి 9వ తేదీ వరకు చూస్తే మొత్తం 24 సార్లు ఢిల్లీ టూర్ వెళ్లిన సీఎం జగన్ ప్రధాని మోదీతో 23 సార్లు భేటీ అయ్యారు. అంటే ఒక్కసారి మాత్రమే ఢిల్లీ పర్యటనలో ప్రధానితో జగన్ కలవలేదన్నమాట. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతిసారి ఏపీ కోసమే అని చెబుతున్న సీఎం జగన్ ఇప్పటికీ కేంద్రానికి సహకారం అందిస్తూనే ఉన్నారు. ఇతని పదవీ కాలం కూడా దాదాపు 5 ఏళ్లు పూర్తి కావస్తోంది. కానీ ఏపీలో సేమ్ రిజల్ట్స్. ప్రత్యేక హోదా పేరు కూడా పలకలేదు. పాపం వైసీపీ నేతలు పోలవరం పనులు చేస్తున్నామని చెబుతున్నారే కానీ పూర్తి చేయలేకపోయారు. రాజధాని అమరావతిని పూర్తి కొండెక్కించారు. 3 రాజధానులంటూ ప్రచారం చేసి ఒక్కటి కూడా పూర్తి చేయలేకపోయారు. మరో అవకాశం ఇవ్వాలని 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. దీంతో ఇద్దరు సీఎంలు ఏపీకి అన్యాయం చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రజలకు పట్టం కట్టిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలు నెరవేర్చేలా ఎందుకు కృషి చేయలేదని నిలదీస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన వాటిలో చాలా వరకు ఈ ఇద్దరు సీఎంలు సాధించలేకపోయారని మండిపడుతోంది. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ ఇచ్చిన అతిపెద్ద హామీలో ప్రత్యేక హోదా ఒకటి. వాస్తవానికి దాన్ని 2014 ఎన్నికల ముందు బీజేపీయే ఇచ్చింది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం దాన్ని ఇవ్వలేకపోయారు. ఇటు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయలేకపోయారు. అందుకే కేంద్రంతో గట్టిగా ఫైట్ చేసి సాధించాల్సిన ఇద్దరు ముఖ్యమంత్రులకు ఇది పెద్ద ఫెయిల్యూర్ అంటోంది కాంగ్రెస్. పోనీ ప్రత్యేక హోదా నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఏపీలో అయితే ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చేంత సీన్ లేదు.
కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని నమ్మకం లేదు. మరి దీనికి సమాధానం ఎవరు చెబుతారు? ప్రత్యేక హోదా ప్రశ్నగానే మిగిలిపోనుందా, లేదా 2024లో అధికారంలోకి రానున్న కొత్త ప్రభుత్వమైనా దీనికి ఆన్సర్ ఇస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ధృత మీడియా.